Morning students. So మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ స్టార్ట్ చేసుకున్నాం. కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా వరకు చెప్పుకున్నాం నిన్న. సో నిన్న క్లాస్ రికార్డ్ అవ్వలేదు. సో అది మళ్ళీ ఒకసారి కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దాని గురించి మాట్లాడుకొని దాని కంటిన్యూషన్ చూద్దాం. కూలూమ్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలూమ్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలూమ్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఇది ఈ చాప్టర్ వెయిటేజ్ 6 మార్క్స్ లేదా 4 మార్క్స్, ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ అని అంటాడు. సో వాట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ ది కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా? ఎందుకు కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా యూజ్ చేస్తాం? ఏమన్నా 2 పాయింట్ చార్జెస్ తీసుకున్నాం అనుకోండి, వాటి మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్సివ్ ఫోర్స్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా కెన్ బి యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ది పాయింట్ చార్జెస్. పాయింట్ చార్జెస్ కు మాత్రమే వాడాలండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ఆల్ అదర్ కేసెస్. ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఓన్లీ పాయింట్ చార్జెస్ అండ్ దోస్ పాయింట్ చార్జెస్ మస్ట్ బి అట్ రెస్ట్. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లా అప్లై చేసేటప్పుడు ఈ 2 కండిషన్స్ దృష్టిలో ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కూలూమ్స్ లా అప్లై చేయాలి. సో ఇట్ మస్ట్ బి అప్లికబుల్ ఓన్లీ వెన్ ద చార్జెస్ ఆర్ అట్ రెస్ట్ అండ్ ఇఫ్ దిస్ చార్జెస్ ఆర్ ఓన్లీ పాయింట్ చార్జెస్ అయితే మాత్రమే ఈ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మనం యూజ్ చేసుకుంటాం. రైట్, నౌ డిఫైన్ ఆర్ గివ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే స్టేట్మెంట్ ఏం చెప్తాం? సో లెట్ us consider 2 charges, point charges. Let us consider 2 point charges. Let this be a point charge Q1 and this be a point charge Q2. And let R be the distance between the point charges. So 2 point charges తీసుకున్నాం, Q1 and Q2, and R is the distance between the 2 point charges. So ఇక్కడ మనం తీసుకున్నటువంటి చార్జ్ పాజిటివ్ చార్జ్ అయితే రెండింటి మధ్యలో రిపల్షన్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. మనం తీసుకున్నటువంటి చార్జ్ అనలైక్ చార్జెస్ అయితే అంటే ప్లస్ Q1 నుండి ఇక్కడ మైనస్ Q2 ఉందనుకోండి, అనలైక్ చార్జెస్ ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ది 2 పాయింట్ చార్జెస్ ఎలా ఉంటుందంట, ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. ఈ రెండింటి యొక్క చార్జెస్ ని ప్రొడక్ట్ చేసుకోవాలి, Q1 Q2. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఏదైనా ఉండొచ్చు. మన లైక్ చార్జెస్ తీసుకుంటే రిపల్షన్ ఉంటుంది, అన్లైక్ చార్జెస్ తీసుకుంటే అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. ఆ 2 చార్జెస్ ని ప్రొడక్ట్ చేసుకున్న దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్లీ అంటే 1/, రాస్తాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జెస్. ఈ 2 చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఆర్ దాని స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అండ్ దట్ ఫోర్స్, ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే విల్ బి అలాంగ్ ది లైన్ జాయినింగ్ ది 2 చార్జెస్. ఈ 2 చార్జెస్ జాయిన్ చేసేటువంటి లైన్ మీదే ఆ ఫోర్స్ ఉండటం జరుగుతుంది. ఇది ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటాం. ఈ చార్జ్ దాన్ని రిపల్ చేస్తుంది, ఆ చార్జ్ దీన్ని రిపల్ చేస్తుంది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి చార్జెస్ అన్లైక్ చార్జెస్ అయితే ఈ చార్జ్ దాన్ని ఇలా అట్రాక్ట్ చేస్తుంది, ఈ చార్జ్ దీన్ని ఇలా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇట్లా మనం అట్రాక్టివ్ ఫర్ రిపల్సివ్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మనం తీసుకున్నటువంటి చార్జెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే దట్ ఫోర్స్ విల్ బి అలాంగ్ ది లైన్ జాయినింగ్ ది 2 చార్జెస్. ఆ 2 చార్జెస్ ని జాయిన్ చేసేటువంటి లైన్ మీదే ఆ ఫోర్స్ ఉండాలి. సో దీన్నే కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. సో స్టేట్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ or repulsion between 2 point charges will be directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them. Third point, and that force will act along the line joining the 2 charges. ఆ 2 చార్జెస్ జాయిన్ చేసేటువంటి లైన్ మీదే ఆ ఫోర్స్ ఉంటుంది. దాన్నే కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. స్టేట్మెంట్ బట్టి పట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్
or repulsion between 2 point charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between them, and that force will act along the line joining the two charges. So let us consider 2 point charges which are at rest q1 and q2. Let r be the distance between the charges అనుకుందాం. So from the statement మనం రాయొచ్చు f is proportional to product of their charges. So q1 q2, f is inversely proportional to square of the distance అన్నాం కాబట్టి, అంటే డిస్టెన్స్ ఇక్కడ r దాని స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి f is proportional to 1/r square. సో ఈ రెండింటిని క్లబ్ చేసి రాస్తే, లెట్ ఇట్ బి ది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, రెండింటిని క్లబ్ చేసి రాస్తే ఏం రాస్తాం, f is proportional to q1 q2 by r square అని రాస్తాం. So f is proportional to q1 q2 by r square. So f is equal to k naught q1 q2 by r square అని రాయొచ్చు. అంటే ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసినప్పుడు దాని కాన్స్టెంట్ పెట్టుకోవాలి. Here k naught is proportionality constant. So f is equal to k naught q1 q2 by r square అని రాస్తాం. అయితే మరి ఈ k naught అంటే ఏంటి? Here k naught is proportionality constant whose value depends upon the medium between the charges. మనం తీసుకున్నటువంటి చార్జెస్ మధ్యలో ఏ మీడియం తీసుకున్నావు ఆ మీడియం బట్టి ఈ వాల్యూ డిపెండ్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి చార్జెస్ మధ్యలో ఒకవేళ ఎయిర్ కానీ ఏదైనా స్పేస్ ఆర్ ఫ్రీ వాక్యూమ్ అనుకుంటే అప్పుడు k naught వాల్యూ ఒకటి ఉంటుంది. ఈ రెండు చార్జెస్ మధ్యలో ఏదన్నా ఇంకో మీడియం, ఒక గ్లాస్ ల్యాబ్ కానీ లేదంటే ఇంకేదన్నా మీడియం, ఇతర మీడియం, అట్లాంటి వేరే ఏదన్నా మీడియం మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఈ k naught వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. So here k naught is a proportionality constant. It depends upon the medium between the 2 point charges. మనం తీసుకున్నటువంటి 2 పాయింట్ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి మీడియం బట్టి ఆ k naught వాల్యూ డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఈ రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి మీడియం ఎయిర్ అనుకుంటున్నాను. ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్ అని అనుకోండి. సో ఫర్ ఇఫ్ ఎయిర్ ఇస్ కన్సిడర్డ్ ఇన్ బిట్వీన్ ది పాయింట్ చార్జెస్, దెన్ k naught ఏం రాయొచ్చు అంటే k naught is equal to 1/4 pi epsilon naught అని రాయొచ్చు. ఆ k naught నే 1/4 pi epsilon naught, ఇది చూడండి, ఇది ఈ నాట్ కాదండి, అది ఎప్సిలాన్ నాట్, గుర్తుపెట్టుకోండి. ఈ అనకూడదు. మామూలుగా జనరల్ గా మనం రాస్తున్నప్పుడు ఈ స్మాల్ లెటర్ ఈ ఇలా రాస్తాం, కానీ ఈ చాప్టర్ లో ఇది ఈ కాదు, ఇది ఎప్సిలాన్ నాట్. సో 1/4 pi epsilon naught. మరి ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద permittivity. It is the permittivity of free space అంటాం. Here epsilon naught is permittivity of free space. So permittivity, దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, ఒకసారి డెఫినేషన్ చెప్తున్నా. వాట్ ఈస్ పర్మిటివిటీ? పర్మిటివిటీ అంటే రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి మీడియం ఏదైతే ఉందో ఆ మీడియం ఈ రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఆ ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం ని పర్మిటివిటీ అంటారు. వాట్ ఈస్ పర్మిటివిటీ? It is the property of the medium between the charges which influences the force between the charges. ఆ రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రెపల్సివ్ ఫోర్స్ కానీ తగ్గించడమో ఎంత తగ్గిస్తుందో ఆ మీడియం నే మనం పర్మిటివిటీ అని మాట్లాడుకుంటాం. సో హియర్ ఎప్సిలాన్ నాట్ ఈస్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.85 into 10⁻⁻12 అంట వాల్యూ. అది ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ, ఎయిర్ మీడియం తీసుకున్నప్పుడు పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ వాల్యూ 8.85 into 10⁻⁻12. మరి దానికి యూనిట్ ఏమవుతుంది, ఆ యూనిట్ కూడా రాసుకోవాలి మనం. ఈ k naught బదులు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎప్సిలాన్ నాట్ 1/4 pi epsilon naught పెట్టుకుంటే అప్పుడు ఎప్సిలాన్ నాట్ యూనిట్ ఏమవుతుంది, కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఈ యూనిట్ గుర్తుపెట్టుకోవాలి, కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఈ ఎప్సిలాన్ నాట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ k naught ఎంత వస్తుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు 9 into 10⁻9 వస్తుంది. యూనిట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్, అది యూనిట్. ఇక్కడ రివర్స్, దీనికి ఏమో కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్, ఇక్కడ రివర్స్ అవుతుంది. k naught వాల్యూ 9 into 10⁻9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్ అంట. చూడండి ఒకసారి మళ్ళీ ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే f is equal to k naught q1 q2 by r square అని రాస్తాం. ఈ k naught ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, దాన్ని ఏమంటాం 1/4 pi epsilon naught అంటాం. ఈ ఎప్సిలాన్ నాట్ అంటే
permittivity of free space. దాని వాల్యూ అంతా 8.85 into 10 to the power of -12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఈ ఎప్సిలాన్ వాటి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ k0 క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వస్తుందండి? ఎక్స్పెరిమెంటల్ గా 9 into 10 to the power of 9 యూనిట్స్ దానికి రివర్స్ లో వస్తే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. సో the force of attraction or repulsion between the 2 point charges when they are separated by a distance r in air medium అయితే ఫార్ములా ఎయిర్ కాబట్టి f air అని రాద్దాము. f air or f naught is equal to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. q1 q2 by r square. ఎయిర్ మీడియం లో తీసుకున్నప్పుడు రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కి ఫార్ములా f naught is equal to attraction or repulsion 1 by 4 pi epsilon naught q1 q2 by r square. ఇది గుర్తుపెట్టుకోండి. 1 by 4 pi epsilon naught వాల్యూ ఎంత? 9 into 10 to the power of 9. ఇది ప్రాబ్లమ్స్ లో ఇవ్వరు. ఎప్పుడు తీసుకోవాలి? మనం తీసుకున్నటువంటి మీడియం ఎయిర్ అయితేనే. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, మనం తీసుకున్న చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి మీడియం ఎయిర్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ మీడియం అన్నా లేదా ఫ్రీ స్పేస్ అన్నా వాక్యూమ్ అన్నా అప్పుడు ఈ 1 by 4 pi epsilon naught బదులు ఈ 9 into 10 to the power of 9 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని మన ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో ఇది కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంట. రైట్. వాట్ ఈస్ ద వెక్టార్ ఫార్మ్ ఆఫ్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా? వెక్టార్ ఫార్మ్ ఎలా రాయాలి చూడండి. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ Coulomb's inverse square law. Vector form of Coulomb's inverse square law. దీనే వెక్టార్ నోటేషన్ ఎలా రాస్తామంటే f bar is equal to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. ఇక్కడ ఆర్ క్యాప్ అని రాస్తాం. హియర్ ఆర్ క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టార్ అంటారు దీన్ని. ఆర్ క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టార్. ఇదే ఫార్ములాని వెక్టార్ నోటేషన్ లో రాస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ ఎయిర్ ఆర్ ఎఫ్ నాట్ ఏదైనా రాయొచ్చు. ఎఫ్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught q1 q2 by r square ఆర్ క్యాప్ అని రాస్తాం. లేదా ఇలా కూడా రాయొచ్చు. ఎఫ్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught q1 q2 by r cube r bar అని రాస్తాం. ఎందుకంటే ఇది మనకు తెలుసు, మనకి యూనిట్ వెక్టార్. ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమో రాయొచ్చండి మనం, ఆర్ బార్ బై మోడ్ ఆర్ బార్ అని రాయొచ్చు. జూనియర్ ఇంటర్ లో యూనిట్ వెక్టార్ చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నాం అక్కడ. ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మోడ్ ఆర్ బార్. మోడ్ ఆర్ బార్ అంటే ఆర్ అనమాట. అంటే అక్కడ ఆల్రెడీ ఆర్ స్క్వేర్ ఉంది, ఆర్ క్యూబ్ అవుతుంది, ఇక్కడ ఆర్ బార్ వస్తుంది. సో ఆర్ బార్ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ క్యూబ్ వస్తుంది, ఇక్కడ ఆర్ క్యాప్ మాట్లాడుతున్నప్పుడు ఆర్ స్క్వేర్ అంటాం. సో దీస్ ఆర్ ది వెక్టార్ నోటేషన్ ఫర్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాకి వెక్టార్ నోటేషన్స్. వెక్టార్లు ఈ విధంగా రాసుకుంటాం. ఆర్ బార్ లో రాస్తే ఆర్ క్యూబ్, ఆర్ స్క్వేర్ రాసినప్పుడు ఆర్ క్యాప్ వస్తుంది. అంటే ఆర్ క్యాప్ బదులు ఆర్ బై మోడ్ ఆర్ పెట్టుకుంటే ఇక్కడ ఆర్ బార్ బై మోడ్ ఆర్ అంటే ఆర్ కాబట్టి ఆల్రెడీ ఆర్ స్క్వేర్ ఉంది. సో ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఏమవుతుందండి? ఆర్ క్యూబ్ అవుతుంది. So this is the vector form of inverse square law. Next, permittivity of the medium. Define permittivity of board. Permittivity of the medium.
సో వాట్ యు మీన్ బై పర్మిటివిటీ? పర్మిటివిటీ అంటే ఏంటండి? ఇందాక చెప్పుకున్నాం. వాట్ ఈస్ పర్మిటివిటీ అంటే ద ఎబిలిటీ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫోర్స్ బిట్వీన్ ది చార్జెస్. రెండు చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ మీడియంని ఏమంటాం మనం? పర్మిటివిటీ అంటారు. ఇంకోలా కూడా చెప్పొచ్చు, ద ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం విచ్ అలౌస్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ టు పాస్ త్రూ దెమ్ ఇస్ కాల్డ్ పర్మిటివిటీ. అంటే రెండు చార్జెస్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంతగా అది అలౌ చేసుకుంటుందో ఆ ఎబిలిటీని లేదా ఆ మీడియం ఉన్నటువంటి ఆ ఎబిలిటీనే పర్మిటివిటీ అని చెప్పొచ్చు. సో డిఫైన్ పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. పర్మిటివిటీ is defined as it is a property of the medium which influences the force between the charges అని జనరల్ గా చెప్తా ఉంటాం. సో నెక్స్ట్, ఈ పర్మిటివిటీని మనం దేంతో చూపిస్తామో? మీడియం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్సిలాన్ తో చూపిస్తామండి. ఇందాక మీడియం ఎయిర్ తీసుకున్నాం. ఎయిర్ తీసుకున్నప్పుడు ఎప్సిలాన్ నాట్ వాడాలి. ఏదన్నా మీడియం లో మాట్లాడుతున్నప్పుడు ఎప్సిలాన్ అని చెప్తాం. ఎప్సిలాన్ ఈస్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. ఇందాక ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ అని చెప్తాం. సో పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం ఈస్ రిప్రజెంటెడ్ ఆర్ డినోటెడ్ విత్ ఎప్సిలాన్ తో డినోట్ చేస్తాం. సో ఇందాక ఫోర్స్ బిట్వీన్ ది పాయింట్ చార్జెస్ ఇన్ ఎయిర్ అన్నప్పుడు ఫార్ములా ఏమొచ్చిందండి? ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2/R². ఇది రెండు చార్జెస్ మధ్యలో ఎయిర్ మీడియం ఉన్నప్పుడు. రెండు చార్జెస్ మధ్యలో ఎయిర్ మీడియం కాకుండా ఇంక సమ్ అదర్ మీడియం ఉందనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏం రాస్తామంటే ఎఫ్ మీడియం. ఇది ఎఫ్ ఎయిర్ అనుకుంటే ఎఫ్ ఎయిర్ ఆర్ ఎఫ్ మీడియం. ఇక్కడ ఎఫ్ మీడియం లో ఉన్నప్పుడు, ఇది ఎయిర్ లో ఉన్నప్పుడు, ఇన్ ఎయిర్ మీడియం అయితే ఇది ఫార్ములా. ఇన్ ఎయిర్ కాకుండా ఇన్ సమ్ అదర్ మీడియం, ఇంకా వేరే ఏదైనా మీడియం మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఫోర్స్ ఏం రాస్తామంటే 1/4π ఎప్సిలాన్ అని రాస్తాం. అక్కడ ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఎప్సిలాన్ అనాలి. Q1 Q2/R² అంటాం. హియర్ ఎప్సిలాన్ ఈస్ ద పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. హియర్ ఎప్సిలాన్ నాట్ ఈస్ ద పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. దీనికి వాల్యూ ఉంది, ఎంత? 9 × 10⁹ ఉంది. దీనికి వాల్యూ లేదు, ఎందుకంటే ఎప్సిలాన్ వాల్యూ లేదు. ఏ మీడియం తీసుకుంటామో ఆ మీడియం వాల్యూ వాడు ఇచ్చినప్పుడు దీంట్లో తీసుకుంటాం. జనరల్ గా ఎప్సిలాన్ ఇది 9 × 10⁹ ఇక్కడ రాయొద్దు, దీనికి మాత్రమే రాయాలి. ఎందుకంటే మనం 1/4 ఎప్సిలాన్ నాట్ అంటేనే 9 × 10⁹ అని మాట్లాడుకున్నాం. సో ఎఫ్ మీడియం is equal to 1/4π ఎప్సిలాన్ Q1 Q2/R². సో దిస్ ఈస్ ద force between the 2 point charges when they are separated by distance or in air అయితే, this is the formula for the force between the 2 charges when they are separated by distance or in some other medium. వేరే ఏదైనా మీడియం సజెస్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా. నెక్స్ట్, రిలేటివ్ పర్మిటివిటీ. వాట్ ఈస్ రిలేటివ్ పర్మిటివిటీ? రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏంటండి? రిలేటివ్ పర్మిటివిటీని ఎప్సిలాన్ ఆర్ తో చూపిస్తాం, ఆర్ కే అని కూడా రాయొచ్చు, కే. సో డిఫైన్ రిలేటివ్ పర్మిటివిటీ ఎప్సిలాన్ ఆర్ ఆర్ కే. సో రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏం చెప్తామంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం టు ద పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. ఈ రెండింటికి రేషియో కడితే వచ్చేదాన్ని ఏమంటాం? రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. డిఫైన్ రిలేటివ్ పర్మిటివిటీ. రిలేటివ్ పర్మిటివిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం టు ద పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. మీడియం కి ఫ్రీ స్పేస్ కి రెండింటికి రేషియో వేస్తే వచ్చేదాన్ని రిలేటివ్ పర్మిటివిటీ అని అంటారు. రిలేటివ్ పర్మిటివిటీ హ్యాస్ నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. రిలేటివ్ పర్మిటివిటీకి యూనిట్స్ డైమెన్షన్స్ ఉండవు, ఎందుకంటే ఈ రెండు యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు పర్మిటివిటీసే కాబట్టి దీని యొక్క యూనిట్ దీని యొక్క యూనిట్ రెండు క్యాన్సిల్ అయిపోయి రిలేటివ్ పర్మిటివిటీకి ఏ యూనిట్స్ ఉండవు. సో రిలేటివ్ పర్మిటివిటీ హ్యాస్ నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పర్మిటివిటీ ఇన్ ద మీడియం టు ద పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఈ రెండు రేషియో కడితే రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. దీన్ని మనం కే కూడా చూపించవచ్చు, కే. సో K is equal to epsilon R is equal to epsilon by epsilon naught. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి, ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఎఫ్ ఎయిర్ బై ఎఫ్ మీడియం డివైడ్ చేసాం అనుకోండి. ఇక్కడ పక్కన రాస్తున్నాను,
F air by F medium. F air by F medium. రెండింటిని డివైడ్ చేస్తే చూడండి, ఈ 1/4 పై ఎప్సిలాన్ నాట్ 1/4 పై ఎప్సిలాన్, ఇది రివర్స్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఇది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. ఎప్సిలాన్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎఫ్ ఎయిర్ బై ఎఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. సో ఎఫ్ ఎయిర్ బై ఎఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఈ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ ని ఏమన్నా మనం కే అన్నాం. సో కే అంటే కే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఆర్. అంటే ఈ ఎప్సిలాన్ ఆర్ కి ఇవన్నీ ఫార్ములాస్, రిలేటివ్ పర్మిటివిటీకి ఇవన్నీ ఫార్ములాస్. Relative permittivity is defined as it is the ratio of the permittivity of the medium to the permittivity of the free space, or also it is defined as the force between the two charges in air to the force between the two charges in medium when they are separated by same distance. So relative permittivity ఎలా ఫోర్స్ లో చెప్పాలంటే ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎయిర్ బై ఎఫ్ మీడియం. పర్మిటివిటీ లో చెప్పాలంటే ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్. ఆర్ ఇక్కడ ఈ రెండింటి నుంచి కూడా ఒక్కొక్క రాస్తా ఉంటాం మనం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎప్సిలాన్ నాట్, ఇది కూడా యూజ్ చేస్తాం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ ద పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఈ కే ని ఇంకో మాట కూడా అంటారు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా పిలవచ్చు. కే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో నౌ డిఫైన్ రిలేటివ్ పర్మిటివిటీ. Relative permittivity is defined as it is the ratio of the permittivity of the medium to the permittivity of the free space. దాన్నే రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. ఆర్ కే అని కూడా చూపిస్తాం. ఫోర్స్ లో మాట్లాడుతున్నప్పుడు రిలేటివ్ పర్మిటివిటీ is defined as it is the ratio of the force between the charges in air to the force between the charges in medium. ఆ రెండింటి రేషియో పెట్టినా మనకు వచ్చేది రిలేటివ్ పర్మిటివిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎయిర్ అన్నప్పుడు 1/4 పై ఎప్సిలాన్ వచ్చింది. ఈ ఎఫ్ మీడియం ఇలా కూడా రాయొచ్చు మీరు. ఎఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు 1/4 పై ఎప్సిలాన్ అంటే కే ఎప్సిలాన్ నాట్ కదా. సో ఎప్సిలాన్ ప్లేస్ లో కే ఎప్సిలాన్ నాట్ పెట్టచ్చు. ఎప్సిలాన్ నాట్ ఇంటూ కే Q1 Q2 by R square. Or F medium అంటే ఇదో ఫార్ములా. Force between the two charges when they are separated by distance R, medium లో in terms of epsilon naught లో రాయమంటే ఫార్ములా F medium is equal to 1/4 pi epsilon naught K Q1 Q2 by R square. ఈ బాక్స్ లో పెట్టిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ మన ప్రాబ్లమ్స్ అవసరం. ఇన్వెస్ట్మెంట్ ఒకసారి ట్రెండ్ జరుపుద్ది మేడం. సో దీని మీద నిన్న ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం మనం. కొన్ని అప్లికేషన్స్ మాట్లాడదాం. కులుమ్స్ ఇన్వర్స్ వేర్ లాగా పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ది ఇఫ్ సేమ్ చార్జెస్ సేమ్ గా ఉండాలి, separated by same distance. If same charges separated by same distance in different mediums, పెట్టుకోండి. సేమ్ చార్జెస్ అంట, సేమ్ డిస్టెన్స్, డిఫరెంట్ మీడియంస్ ఉన్నప్పుడు. సో ఇందాక మనం ఫార్ములా రాసుకున్నాం. సమ్ ఎఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం మనం 1/4 పై ఎప్సిలాన్ నాట్ కే ఇంకా Q1
Q2 by R square. ఒక మీడియం లో ఫోర్స్ కరెక్ట్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ లో F is equal to 1 by 4 pi epsilon naught K Q1 Q2 by R square అని రాసుకున్నాం. సో ఇక్కడ సేమ్ చార్జెస్ అన్నాడు కాబట్టి Q1 Q2 కాన్స్టెంట్, సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఈ R స్క్వేర్ కూడా కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఈ 1 by 4 pi epsilon naught వాల్యూ కూడా కాన్స్టెంట్ 9 into 10 power 9. సో F is inversely proportional to ఏమైందండి, F is inversely proportional to K, or F1 by F2 is equal to K2 by K1 అయింది, or F1 K1 is equal to F2 K2 అవుతుంది. If same charges separated by same distance different mediums, మనం తీసుకున్న చార్జెస్ మారకూడదు, వాటి మధ్యలో డిస్టెన్స్ మారకూడదు, వేరు వేరు మీడియంస్ లో తీసుకున్నప్పుడు అప్పుడు ఫోర్స్ కిను వాటి యొక్క మీడియంస్ కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ కి ఉన్న రిలేషన్ ఏంటంటే F1 by F2 is equal to K2 by K1 or F1 K1 is equal to F2 K2. ఇది ఎలా వచ్చింది చూడండి. ఏదన్నా మీడియం లో రెండు చార్జెస్ మధ్యలో డిస్టెన్స్ R ఉన్నప్పుడు ఫోర్స్ కట్టడానికి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ లో ఇది ఫార్ములా ఇందా చెప్పుకున్నట్టుగా 1 by 4 pi epsilon naught K Q1 Q2 by R. సో ఇందులో సేమ్ చార్జెస్ అన్నాడు, మా చార్జెస్ ఏం మారట్లా కాబట్టి Q1 Q2 కాన్స్టెంట్ అవుతాయి. సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు కాబట్టి R వాల్యూ కూడా ఏం చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. మరి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి, 1 by 4 pi epsilon naught వాల్యూ కూడా 9 into 10 power 9, అది కూడా కాన్స్టెంట్ వాల్యూవే. సో ఇవన్నీ కాన్స్టెంట్లు కాబట్టి F is inversely proportional to K అవుతుంది. అంటే F1 by F2 is equal to ఇన్వర్స్ కాబట్టి K2 by K1 రాస్తాం. అంటే F1 K1 is equal to F2 K2. సో ఈ సేమ్ చార్జెస్ ఆర్ సెపరేటెడ్ బై సేమ్ డిస్టెన్స్ ఇన్ డిఫరెంట్ మీడియం అన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటాం. ఇది ఒక కేస్ 1. అలాగే ఇఫ్ సేమ్ చార్జెస్ separated by different distance, if same charge is separated by different distance in the given medium, medium ఏం మారట్లేదు ఇక్కడ, in the given medium, so in that formula మళ్ళీ force F is equal to 1 by 4 pi epsilon naught K Q1 Q2 by R square. సో ఇక్కడ ఏమంటున్నాం, ఈ కేసులో సేమ్ చార్జెస్ ఏం మారట్లా, డిఫరెంట్ డిస్టెన్సెస్ R వాల్యూ చేంజ్ అవుతా ఉంది. గివన్ మీడియం కూడా ఏం మారట్లా, ఒకే మీడియం, డిఫరెంట్ మీడియంస్ కాదు ఇక్కడ. సో మీడియం ఈజ్ సేమ్, చార్జెస్ ఆర్ సేమ్, బట్ దే ఆర్ సెపరేటెడ్ విత్ డిఫరెంట్ డిస్టెన్సెస్ కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్లే. 1 by 4 pi epsilon naught K కాన్స్టెంట్, Q1 Q2 కూడా కాన్స్టెంట్. సో F is inversely proportional to R square అవుతుంది. F is inversely proportional to R square, or దీని ఎవరు రాయొచ్చు మనం, F1 by F2 is equal to R2 by R1 whole square అని రాయొచ్చు. R2 by R1 whole square అని రాయొచ్చు. ఫార్ములాస్ గుర్తుపెట్టి కన్ఫ్యూజ్. ఇందాక మాట్లాడింది వేరే కేసు, ఇందాక మాట్లాడింది సేమ్ చార్జెస్ సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ మీడియంస్. ఈ కేసులో సేమ్ చార్జెస్ డిఫరెంట్ డిస్టెన్స్ సేమ్ మీడియం ఏం మారట్లా. సో అప్పుడు ఫోర్స్ కి డిస్టెన్స్ కి ఫార్ములా F1 by F2 is equal to R2 by R1 whole square. ఈ అప్లికేషన్ మీద నిన్న ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాట్లాడుకున్నాం. ఏంటంటే ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద ఫోర్స్ బిట్వీన్ ది టూ చార్జెస్, if the distance between the two charges డబల్ అయినప్పుడు ఫోర్స్ ఎంత అయింది, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్ హాఫ్ అయినప్పుడు ఫోర్స్ ఎంత అవుద్దో నేను 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చెప్పుకున్నాం. నిన్న రికార్డ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెప్తాను. ఫస్ట్ హాఫ్ అయినప్పుడు రెండు చార్జెస్ తీసుకున్నాం Q1 Q2, రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఇనీషియల్ గా R ఉంది, తర్వాత ఏమైంది డిస్టెన్స్ హాఫ్ అయింది అంటే R/2 అయింది. అప్పుడు ఫోర్స్ ఎంత, డిస్టెన్స్ R ఉన్నప్పుడు ఫోర్స్ F అయితే R/2 ఉన్నప్పుడు ఫోర్స్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. సో R ఉన్నప్పుడు ఫోర్స్ F, హాఫ్ అన్నాం కాబట్టి R/2 ఉన్నప్పుడు ఎంత ఫోర్స్ ఉంటుంది, ఇక్కడ F1 is equal to F1 అంటే F2 ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. సో డిస్టెన్స్ కి ఫోర్స్ కి రిలేషన్ ఇది కదా ఫార్ములా తీసుకుంటున్నాం. F1 by F2 is equal to R2 by R1 whole square. F1 అంటే F అన్నాం, F by F2 is equal to R2 ఏమైంది, ఇది R2 హాఫ్ అయినప్పుడు ఇది R1, డిస్టెన్స్ హాఫ్ అయింది కాబట్టి R2 బదులు R/2, R1 అంటే R హోల్ స్క్వేర్.
సో ఏమవుతుందండి, సో ఈ ఆర్ఆర్ క్యాన్సిల్ అయ్యి 1/2 అంటే 1/4 అవుతుంది. అంటే ఫోర్స్ ఏమైంది, F2 = 4F అవుతుంది. F2 = 4F అవుతుంది అనమాట. అంటే రెండు చార్జెస్ మధ్యలో డిస్టెన్స్ తగ్గే కొద్దీ ఫోర్స్ పెరుగుద్ది. సో రెండు చార్జెస్ మధ్యలో డిస్టెన్స్ అంతకుముందు R ఉంది, ఇప్పుడు సగం అయింది. అంటే చార్జెస్ దగ్గరగా వచ్చినాయి, ఇంకా బాగా అట్రాక్ట్ అవటమో బాగా రెపల్ అవటమో జరుగుతుంది. సో ఫోర్స్ విల్ బికమ్ క్వాడ్రాపుల్. 4 times అన్నాం కాబట్టి force will become quadruple. So if the distance between the two charges is half, what happens to the force between the charges? The force become quadruple, or force will be 4 times the initial value. Initial value F1 దానికి 4 times పెరుగుద్ది అన్నమాట. ఇది ఒక కేసు. అలాగే దీంట్లో B బిట్ డబుల్డ్ అయితే, if the distance between the two charges is doubled, అప్పుడు ఫోర్స్ ఏమైంది, రెండింటి మధ్య డిస్టెన్స్ R ఉంది, ఇప్పుడు డబుల్ అయింది, అంటే ఏమైంది 2R అయింది, అప్పుడు ఫోర్స్ ఎంత ఉంది అది క్యాల్కులేట్ చేయాలి. సో హియర్ R1 = R, F1 = F అనుకోండి. ఆ డిస్టెన్స్ ఏమైంది, డబుల్ అయింది, కాబట్టి R2 = 2R, అప్పుడు ఫోర్స్ ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఈ ఫార్ములా మళ్ళీ తీసుకుందాం. F1/F2 = R2/R1 లో సబ్స్టిట్యూట్ చేయండి. సో F1 అంటే F, F2 మనం కనుక్కోవాలి, R2/R1 కాబట్టి 2R/R². అప్పుడు ఏమవుతుంది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి F2 = ఏమవుతుందండి, F/4 అవుతుంది. F/4 అవుతుంది. అంటే రెండు చార్జెస్ మధ్యలో డిస్టెన్స్ డబుల్ చేసినప్పుడు ఫోర్స్ 4 times తగ్గింది. రెండు చార్జ్ మధ్యలో డిస్టెన్స్ హాఫ్ చేసినప్పుడు ఫోర్స్ ఏమైంది, 4 times పెరిగింది, క్వాడ్రాపుల్డ్ అయ్యింది. సో 2 మార్క్స్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టైం ఎంత? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తే మధ్యలో అయిపోతుంది అన్నట్లాగా. సో ఈ చెప్పిన ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఐపీ మెటీరియల్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, నేను అది ఐపీ వరకే సరిపోతుంది. మీ అన్ని పాయింట్స్ గురించి రావాలంటే ఈ నోట్స్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు ఏ విధంగా మీరు నోట్స్ రాసుకుంటారు, రన్నింగ్ నోట్స్, అదే విధంగా మీరు నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ అర్థమవుతుంది. కొంతమంది వాళ్ళే వచ్చారు, జాయిన్ అయ్యారు, కొంతమంది అంతకుముందు కూడా రాలేదు. చెప్పండి మిగతా వాళ్ళకి కూడా. మళ్ళీ చెప్పం ఏదో ఇప్పుడు ఏదో ఖాళీగా ఉన్నాను కాదు, పోర్షన్ అవ్వాలంటే మరి తప్పదు, ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ పోర్షన్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ మనకి క్వార్టర్లీ కానీ హాఫర్లీ కానీ, లేకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి. సో ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళందరికీ చెప్పి జాయిన్ చేయించండి. అన్ని క్లాసెస్ చాలా సీరియస్గా జరుగుతున్నాయి. హాఫ్ అన్ అవర్లో అన్ని చెప్పడం కుదరదు, మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలం అంతవరకు కవర్ చేస్తున్నాము. అది కొంతమంది అదే టైంలో మిస్ అవ్వచ్చు, చూసుకోలేకపోవచ్చు, అందుకే రికార్డెడ్ వీడియోస్ కూడా పెడుతున్నాము. ఆ రికార్డెడ్ వీడియోస్ అన్న చూసుకొని నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండాలి. మ్యాక్సిమం లైవ్ లో వినడానికి ట్రై చేయండి, కుదరనప్పుడు రికార్డెడ్ వీడియోస్ చూడండి. ఓకేనా.